నమస్తే, వెల్కమ్ టు ఏఎన్సిటీ న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు జేకే సింగరేణి గ్రౌండ్లో సింగరేణి గ్రౌండ్ వాకర్స్కు అనుకూలంగా సౌకర్యాలు ఏర్పాటు చేసినందుకు జీఎం జాన్ ఆనంద్ని వాకర్స్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దిండిగల రాజేందర్, టీబీజీకేఎస్ నాయకులు ఎస్ రంగనాథ్, ఏఐటీయూసీ నాయకులు నాగేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్కే జానీ, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. సార్ చూడండి ఒకసారి రండి సార్, మీరు కొద్దిగా ముందుకు రండి. ఓకే, ముందుగా భక్తులందరికీ శుభోదయం. మన ప్రీతమ జనరల్ గారు జానానంద్ గారు మన ఇల్లందు రావడం మన అదృష్టం. సారు రాకముందు ఈ గ్రౌండ్ చాలా ఇదిగుండేది. సార్ వచ్చాక గ్రౌండ్ చాలా బాగా చేశారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న సింగరేణిలో రిటైర్మెంట్ అయిన ఉద్యోగస్తులు, రిటైర్ ఉద్యోగస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, మా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఈ గ్రౌండ్లో తిరగడం కోసం సారు ప్రాకేసినందుకు వారికి ప్రత్యేకంగా అభినందనాలు. ఎందుకంటే రిటైర్మెంట్ అయిన కార్మికుడు సుఖ సంతోషంగా ఉండాలని సారు మనస్ఫూర్తిగా ఉండి సారు మంచి హృదయంతో ఈ గ్రౌండ్ ఏర్పాటు చేశారు. సారు రేపు డిసెంబర్లో రిటైర్మెంట్ అవుతున్నారు. అయినా కూడా వారి రిటైర్మెంట్ అవుతున్నారు. రిటైర్మెంట్ వారికి ఏళ్ళైనా కూడా వారి పేరు చిరస్థాయిగా ఇక్కడ ఉంటుంది. ఎందుకంటే సీఎం గారు, ఇక్కడ ఆనంద్ గారు మనకు గ్రౌండ్ ఇచ్చినందుకు అందరూ కూడా వారి పేరు తలుచుకుంటారు. కాబట్టి వారు రిటైర్మెంట్ అయినా వారు సుఖ సంతోషంగా ఉండాలని వారిని భగవంతుడు కోరుకుంటున్నారు. అప్పుడు కూడా రిక్వెస్ట్ చేస్తే వేయడం జరిగింది, కానీ వేసిన తర్వాత అది కనిపించలేదు. కానీ అట్లా కాకుండా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి ఒక మోడల్గా ఎట్లా ఉండాలి అనే దాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అది ఇప్పుడు అందరికీ కూడా ఇవాళ కేవలం డబ్బులు మాత్రమే సింగరేణి ఖర్చు పెట్టింది, కానీ సింగరేణి ఉద్దేశమైనటువంటి ఆరోగ్యం మాత్రమే ఇవాళ ఇళ్ళందులో ఉన్నటువంటి అందరికీ అందుతుంది. ఇది జిఎం గారి ద్వారా మనందరికీ లభించినటువంటి ఒక గిఫ్ట్ లాగా నేను భావిస్తా ఉన్నా. ఈ వాకింగ్ ట్రాక్ చూసిన తర్వాత వాకర్స్ కూడా పెరిగింది. వాస్తవంగా అంతకుముందు అంత సౌకర్యంగా ఉండేది కాదు. అదేవిధంగా ముఖ్యంగా ఏంటంటే అక్కడ వేసినటువంటి లాన్ కానీ, తర్వాత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి అక్కడ వేసినటువంటి బాస్కెట్బాల్ కోర్టు ఈ గ్రౌండ్కు ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ. అంతేకాకుండా ఉన్న స్టేజీని కూడా మార్చేసి దాన్ని ఒక అందంగా తయారు చేసి మన ఇల్లందు ప్రజలందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇవాళ మనకు ఏదైనా గ్రౌండ్ ఉంది అని అంటే ఇది ఒకటి, ఈ గ్రౌండ్ మాత్రమే. దీన్ని కూడా మనకు అందించడం జరిగింది. అదేవిధంగా ఇంకా కొద్ది చిన్న చిన్న సమస్యలు దీంట్లో అందరూ వాకర్స్ అందరూ కూడా మీరు రావడానికి ముందు అనుకున్నారు సార్. అక్కడక్కడ బెంచెస్ వేస్తే కాస్త. ఉదయం నా మనసులో మాట చెప్తున్నా, మీరు నన్ను సన్మానం కన్నా మీరు మాట్లాడింది నా హార్ట్లో ఉన్నది. నేను మనసులో ఉన్న మాట చెప్తున్నా. నేను వాకింగ్ ట్రాక్ ఒక్కటే చేద్దాం అనుకున్నా, కానీ నాకు తెలిసిన వార్త ఏంటంటే జనాల్లో వెళ్ళిపోయింది. వాకింగ్ ట్రాక్ చేసి మీ వాకర్సే చెప్పడం జరిగింది. ఏమని సార్, ఇప్పుడున్న జిఎం గారు సంరక్షణ గురించి చెప్తున్నారు. ఇంకా నాకు ఆ స్పిరిట్ కలిగించింది. ఇంకా మీ జనరల్ ఎవరు చేస్తే చేసిండ్రా, కానీ మీకున్న స్పోర్ట్స్ మ్యాన్, మీకున్న ఆ స్పిరిట్ ఏమైంది జనాల్లో కూడా వెళ్ళిపోయింది. ఈ ఏరియా మొత్తం, ఇల్లందు ఏరియా మొత్తం వ్యాపించింది. అప్పుడు నాకు ఇంకా చేయాలని అనిపించింది. వాస్తవం చెప్తున్నా, ఈ వాకింగ్ ట్రాక్ ఒక్కటి చేయడం వల్ల నాకు ఇక్కడ లైటింగ్ అయినా కానివ్వండి, అక్కడ గార్డెనింగ్ అయినా కానివ్వండి, ఇక స్టేజ్ అక్కడ తీయాలంటే నా పర్మిషన్, నా చేతిలో అధికారం లేదు. అప్పుడు చైర్మన్ గారిని రంపించి స్టేజ్ ఇక్కడ తీసేస్తానని చెప్తే చైర్మన్ గారు వచ్చి చూసి తీసేయని చెప్పడం వల్ల మళ్ళీ ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఒక స్టేజ్ తీసేయడానికి నాకు చైర్మన్ గారు అప్రూవల్ కావాలి. సార్ని ఇక్కడ రప్పించి ఇవన్నీ చూపించి స్కూల్లో కూడా లైటింగ్, ఫ్యాన్స్, వైరింగ్ ఇవి కూడా అన్నీ చేపించడం జరిగింది. దాంతోపాటు మీకు వాకింగ్ ట్రాక్ ఇంకా ఒక 10-15 రోజుల్లో మోస్ట్లీ టాయిలెట్ అయిపోవాలి నా ఉద్దేశం ప్రకారం. ఉంటే ఆ టాయిలెట్ కూడా అయిపోతుంది. టాయిలెట్ కూడా చేయడం జరిగింది. తర్వాత నేను ఇక్కడ వచ్చినప్పుడు, స్టార్టింగ్లో నేను ఇక్కడ వచ్చినప్పుడు ఒక 40 సంవత్సరాల క్రితం నేను వచ్చిన ఇక్కడ ESD 10లో ఉన్నా. అప్పుడు ఇక వాకింగ్ ట్రాక్ లేదు, ఏం లేదు. అదే కండిషన్ ఇట్లా ఉంది. అన్ని ఏరియాలో లైటింగ్ ఉంది, కానీ ఏమైనా అడిగితే పై అధికారి నుండి మాకేందంటే ఇక్కడ జనాలు లేరు,
సుదర్శన్ కూడా ఉన్నాడు తెలుసు. సుదర్శన్ జనాలు లేరు, ఇక్కడ మూత పడుతుంది బాయ్, మనకి ఎలందు మూత పడుతుంది సార్. వాళ్ళకి పైకి కన్విన్స్ చేసిన నేనున్నా, ఫారెస్ట్ క్లియరెన్స్ తెప్పించే బాధ్యత నాది. ప్రాజెక్ట్ ల్యాండ్ అవుతుంది, నేనున్నాను. ఫారెస్ట్ క్లియరెన్స్ వచ్చింది, స్టేజ్ 1 వచ్చింది. ప్రాజెక్ట్ కూడా ఈ నెలలో రావాలి. వస్తే ఈ ప్రాజెక్ట్ ల్యాండ్ అవుతుంది. మీకు ఇంకా భవిష్యత్తు ఎలందుకి ఏరియాకి బాగుంటుంది. సో నాకు ఎప్పుడైనా ఇట్లా పోయినప్పుడు లైటింగ్ వస్తే నాకు చాలా హ్యాపీగా ఉన్నది. దీని వెనకాల ఒక లైట్ వేయాలి, పైది ఇంకా లైట్ వేయలేదు. ఇలా రేపు లోపల పైది లైట్ కూడా వేస్తున్నా, నేను అది గమనిస్తున్నా. పైన ఇలా ఏమన్నా అన్నిట్లో ఉన్నాయి, 7 ఉన్నాయి, ఒక 8 దానికి లేదు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.